హాయ్, ఎలా విన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతుంది? వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడడం లేదు. ఎక్కడక్కడ తేలిపాటి జల్లులు మాత్రం వర్షాలు పడుతున్నాయి. అసలు భారీ వర్షాలు పడే అవకాశాలు యొక్క అల్పపీడనం దిశ మారింది. దిశ మారిన తర్వాత అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ సముద్రానికి దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఇది ఆంధ్రప్రదేశ్ దూరంగా వెళ్ళడం వల్ల అది మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాలో, గోదావరి జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 18, 19, 20 తేదీ రావాల్సిన భారీ వర్షాలు పోస్ట్మాన్ అయింది. 24, 25, 26వ తేదీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి విజయవాడ వరకు తీర ప్రాంతాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం వాయుగుండా మన ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయా? మనకి రాకపోతే బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయా? అసలు మనకి హిమాలయ వచ్చే గాలులు చాలా తక్కువ వర్షాలు పడుతున్నాయి. రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో పొడిగాలులు వీయడం వల్ల తేమ మట్ట తగినంత బలం లేకపోవడం వల్ల సముద్రం నుంచి రావాల్సిన మేఘాలు పశ్చిమ బంగాళ ఒడిశా తీర ప్రాంతాలు కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మనకి ఏంటంటే అక్కడ పశ్చిమ గాలిలో చలి ప్రభావం వల్ల వర్షాలు రావడం లేదు. చలి చాలా బలంగా కట్టడం వల్ల తూర్పు పశ్చిమ గాలులు హిమాలయ నుంచి వచ్చే గాలులు, రాజస్థాన్, గుజరాత్ వచ్చే గాలులు బలంగా కట్టడం వల్ల మామూలుగా డిసెంబర్ 19వ తేదీ, 20వ తేదీ రావాల్సిన తీరం దాటాల్సిన వాయుగుండం అది గాలి ప్రభావం బలంగా కట్టడం వల్ల తూర్పు గాలిలో బలహీనపడింది. గాలిలో బలహీనపడడం వల్ల పశ్చిమ గాలులు వీసే గాలులు ఆర్థిక పీడన ప్రభావంతో బలమైన గాలులతో వెనక్కి నట్టడం జరిగింది. అల్పపీడనం విశాఖపట్నం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది వెనక్కి తిరిగి మళ్ళీ నెల్లూరు, చెన్నై, ఒంగోలు ఈ తీర ప్రాంతాలు 25వ తేదీ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 25వ తేదీ ఒంగోలు, నెల్లూరు, చెన్నై, పుండిచేరి తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఇది వాయుగుండా అల్పపీడన తీరం దాటే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే బలహీన పడిపోయి పూర్తిగా సముద్రానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా? అసలు వాయుగుండం ప్రస్తుతానికి వాయుగుండం కొనసాగుతుంది. ఇది వాయుగుండం మరింత బలపడి వాయుగుండం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాయుగుండం వచ్చిన తర్వాత దాని ప్రభావం దిశ మారే అవకాశాలు ఉన్నాయి. దిశ మారి బంగ్లాదేశ్ లేకపోతే దిశ కొద్దిగా బలం పెంచుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. అసలు హిమాలయ నుంచి వచ్చే గాలులు, పశ్చిమ వీసే గాలులు బలంగా కట్టడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ తీరం తాకాల్సిన 18, 19వ తేదీ రావాల్సిన ఆంధ్రప్రదేశ్ కానీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈశాన్య ఋతుపవనాలు కూడా చాలా నార్మల్గా ఉండడం వల్ల ఈశాన్య ఋతుపవనం బలం పెంచుకోలేకపోవడం వల్ల పశ్చిమ గాలులు వీసే గాలులు ఆర్థిక పీడన బలంగా కట్టడం వల్ల గాలి వల్ల మనకి వర్షాలు రావడం లేదు. దానివల్ల దాని ప్రభావంతో డిసెంబర్ 25వ తేదీ ఇప్పుడున్న ప్రస్తుతానికి ఇది వెనక్కి వెళ్ళడం జరిగింది. ఈ వెనక్కి వెళ్ళడం వల్ల డిసెంబర్ 22వ తేదీ దిశ మారి మరొకసారి ఆంధ్రప్రదేశ్ తీరం తాకాల్సిన అవసరం ఉన్నది. దాని ప్రభావం డిసెంబర్ 25వ తేదీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. బలహీనంగా అల్పపీడనం కానీ పరిసరాలకు గురైన కానీ లేకపోతే మరొకసారి బలం పెంచుకొని వాయుగుండంగా మారి అది భారీ వర్షాలు పడటానికి డిసెంబర్ 25, 26వ తేదీ ఈ ప్రాంతాల్లో
నెల్లూరు, ప్రకాశం, చెన్నై తీర ప్రాంతాలు, తమిళనాడు తీర ప్రాంతాలు మరొకసారి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, అసలు ముందుగా రావాల్సిన వర్షాలు వెనక్కి వెళ్ళిపోయింది. గాలుల ప్రభావం వల్ల మరొకసారి పశ్చిమ గాలుల దిశ మారడం వల్ల మరొకసారి రాలేక బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బలం పుంజుకున్న అయితే మరొకసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 10 సెంటీమీటర్ల 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 25, 26వ తేదీ. లేదు నేను బంగ్లాదేశ్ తీరాన్ని దాటాలనుకుంటే మరొకసారి వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. మరొక అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 26, 27వ తేదీ మరో అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం శ్రీలంక తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అది దిశ మారితే నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. రోజు తమిళనాడు తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు దాని ప్రభావం మరొకసారి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో అల్పపీడన ప్రభావం పెట్టి పశ్చిమ వీచే గాలులు, హిమాలయ నుంచి వచ్చే గాలులు చలి విపరీతంగా పెరగడం వల్ల, చలి భారీగా పెరగడం వల్ల దాని చలి పూర్తిగా తగ్గుముఖం పెట్టిన తర్వాత మరొకసారి వర్షాలు పడడానికి అనుకూలంగా వాతావరణం ఉన్నాయి. దాని ప్రభావం వాయుగుండం ప్రస్తుతానికి వాయుగుండం కొనసాగుతుంది బంగాళాఖాతంలో. ఇది వాయుగుండంగా మారి అది దిశ మారి బలహీనం పడే అవకాశాలు ఉన్నాయి. బలహీనం పడిన తర్వాత నెల్లూరు, చెన్నై ఈ తీర ప్రాంతాల అల్పపీడనం లేకపోతే వాయుగుండం లేకపోతే విపరీతాల ద్రోణి కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. మన అల్పపీడనం రోజుల్లో అని చెప్పాల్సిన అవసరం లేదు. అల్పపీడనం విన్నా లేకపోయినా విపరీతాల ద్రోణి వింటే మాత్రం అవి ఇచ్చిన ఋతుపవనాలు బలంగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. దానివల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లా, తిరుపతి, కడప జిల్లాలో మరొకసారి డిసెంబర్ 25, 26వ తేదీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. లేదు మరి అల్పపీడనం ఎప్పటికీ దాని ప్రభావం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. అసలు రానున్న చివరి దశల్లో నవంబర్లో ఫంగల్ తుఫాను ఏర్పడిన తర్వాత డిసెంబర్లో వాయుగుండం అల్పపీడనం మాత్రం ఏర్పడింది. రానున్న రోజుల్లో అది తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయా? వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. సమయం మిగిచింది. డిసెంబర్ ఇచ్చిన ఋతుపవనాలు చాలా వరకు సమయం మిగిచింది కాబట్టి రానున్న 24 గంటల్లో అది వాయుగుండం మారిన తర్వాత వాయుగుండం మారి డిసెంబర్ 22వ తేదీ దిశ అది అల్పపీడనం దిశ మారే అవకాశాలు ఉన్నాయి. దిశ మారిన తర్వాత మరొకసారి వర్షాలు పడడానికి అనుకూలంగా ఉంది. చలి అండమాన్ నుంచి వీచిన గాలులు, భారతదేశం పశ్చిమ గాలులు వీచిన గాలులు ఢీకొట్టిన తర్వాత బలమైన అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని బలమైన అల్పపీడన పుంజుకొని ఇచ్చిన ఋతుపవనాల బలంగా పుంజుకొని చలి తగ్గించేసి పూర్తిగా పొడిగాలులా తగ్గించేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వల్ల చలి పూర్తిగా తగ్గుముఖం పెట్టిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మరొకసారి డిసెంబర్ 25, 26వ తేదీ వర్షాలు పడడానికి అనుకూలంగా వాతావరణం ఉంది. కాబట్టి రానున్న అది అండమాన్ బంగ్లాదేశ్ తీరం దాటుతుందా, ఆంధ్రప్రదేశ్ తీరం దాటుతుందా, ఎక్కడ మరొకసారి విరేకలిస్తే 25, 26వ తేదీ ప్రజలు, రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా అవసరం.